అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఢిల్లీలో అవమానించారు నిన్న 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసిర్రు ఆ ధర్నాలో అందరూ మాట్లాడిరు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మాట్లాడినారు దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఆమె ఇక్కడ పనిచేసేటటువంటి ఇన్ఛార్జ్ కూడా మాట్లాడినారు తర్వాత రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు వీళ్ళు చాలామంది మాట్లాడినారు కానీ మల్లు రవిని పిలిచిర్రు మల్లు రవిని మాట్లాడమని చెప్పి మైకు దాకా పిలిచిర్రు ఆఖరికి అవమానించారు మల్లు రవి ఎస్సీ మల్లు రవిని చాలా దారుణంగా అవమానించే కార్యక్రమం చేసిర్రు నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి ఎంపీ ఆయన ఇప్పుడు దాదాపు 5-6 గంటల సేపు ఆ మీటింగ్ మొత్తం నడిచింది 5-6 గంటలలో పాటలు పాడుకున్నారు ఆటలాడిర్రు తర్వాత మాట్లాడిర్రు రకరకాలుగా ప్రెస్ మీటు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు నిన్న ధర్నా చేసిర్రు నినాదాలు ఇచ్చిర్రు కేసీఆర్ను తిట్టిర్రు ఆ కేటీఆర్ని తిట్టిర్రు హరీష్ రావుని తిట్టిర్రు మోదీని తిట్టిర్రు తిట్టడానికి అంత విధాన టైం ఉంది ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాట్లాడడానికి వీళ్ళు టైం ఇవ్వలే మరి ఎందుకు టైం ఇవ్వలేదు ఏందనేది అర్థం కాలే మల్లు రవి కంటే జూనియర్లు కూడా మాట్లాడినారు ఆ మీటింగ్లో కానీ మల్లు రవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలే మరి ఎందుకు అవకాశం ఇవ్వలేదు టైం లేదా టైం లేకనే అవకాశం ఇవ్వలేదా రేవంత్ రెడ్డి 30-40 నిమిషాలు గట్టిగా మాట్లాడిండు మల్లు రవి మా అంటే 5 నిమిషాలు మాట్లాడతారు 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా మీరు టైం ఇయ్యరా ఒకసారి వీడియో చూడండి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏం జరిగిందో పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ మల్లు రవిని స్టేజ్ దాకా పిలిచిండు స్టేజ్ దాకా మల్లు రవి లేచి వెళ్తున్నాడు ఇగో మల్లు రవి ఇక్కడ ఉన్నాడు ఇగో చూడుర్రి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయశాంతి ఉన్నారు తర్వాత ఇగో బట్టి విక్రమార్క మాట్లాడి రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విహెచ్ తర్వాత ఇగో మల్లు రవి ఇక్కడ మల్లు రవి ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు బట్టి విక్రమార్క అయిపోయిన తర్వాత మల్లు రవినే పిలుస్తారేమో అని అనుకున్నారు మల్లు రవిని కూడా పిలిచిండు ఎవరు పొన్నం ప్రభాకర్ మైక్ దగ్గర ఉన్నాడు ఆ ప్రోగ్రామ్ మొత్తం పొన్నం ప్రభాకర్ హ్యాండిల్ చేస్తున్నాడు అందరు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు మాట్లాడమని చెప్తున్నాడు ప్రోగ్రామ్ అంతా ఒంటి చేత్తో నడిపిండు నిన్న ఒకసారి చూడండి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు గౌరవ పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎంత ఘోరమో చూడండి ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు చూడు ఇగో మల్లు రవి ఆడదాకా వేయండు ఇగో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి వద్దంటురు అగో ఆడదాకా వేయండు మల్లు రవి మళ్ళీ వెనుకకు వచ్చేసిండు ఎంత ఘోరం చూడుర్రి ఇప్పుడు మళ్ళీ మల్లు రవి ఇక్కడ కూర్చున్నాడు బట్టన్ వచ్చి కూర్చున్నాడు పాపం మల్లు రవికి సీట్ లేదు ఇప్పుడు ఇంత చిన్న చూపు ఎందుకండి నాకు అర్థం కాదు ఎందుకు ఇంత చిన్న చూపు మళ్ళీ చూడండి ఈ వీడియో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు గౌరవ పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం వద్దంటారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వద్దు గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు పాపం ఈనాడు తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకొని ఈరోజు జంతర్ మంతర్లో జరిగే కార్యక్రమం ఇట్లుంది ఇలా కథ ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోరు ఇంకా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన ఎంపీలకు సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నాడు ఆయనకు అవకాశం ఇవ్వలే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వేములవాడ ఎమ్మెల్యే మాట్లాడిండు చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు మల్లు రవి కంటే జూనియర్లు మాట్లాడినారు మల్లు రవికి అవకాశం లేదు ఆయన సీనియర్ లీడరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన మాట్లాడితే తప్పు వచ్చిందా ఆయన మాట్లాడితే ఇబ్బందా ఢిల్లీలో కూడా గింతేనా అండి తెలంగాణలో గింతే ఢిల్లీలో అంతే ఏడ మీటింగ్ పెట్టినా గదే కథ ఇక్కడ కూడా మాట్లాడినారు ఏదైనా నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి మీటింగ్ పోతే అక్కడ ఒక ఎంపీని చక్కగా మాట్లాడినారు ఎంపీని పిలువరు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అలిగిర్రు అరే ముఖ్యమంత్రి దాకా వచ్చిండు అధికారిక మీటింగ్ ఇది మీటింగ్ నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి ఎంపీలు అలిగిర్రు ఎమ్మెల్యేలు అలిగిర్రు కొంతమంది ఆ లీడర్లు చాలా దారుణంగా అలిగిర్రు ఎంపీపీలు తర్వాత జెడ్పీటీసీ వాళ్ళు వీళ్ళు అలిగిర్రు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు నన్ను ఎందుకు పిలవలేదని చెప్పి చాలామంది అలకతో ఉన్నారు గింత ఘోరం ఏంది స్టేజ్ దాకా పిలవడం ఏంది మళ్ళీ రిటర్న్ వచ్చేసుడు ఏంది సీటు కూడా లేదు ఆఖరికి బట్టనే కూర్చున్నాడు ఆ సీట్లో మల్లు రవి సీట్లో గింత ఘోరంగా ఉంటుందా అండి ఢిల్లీలో కూడా గింత ఘోరమా
5 నిమిషాలు మాట్లాడితే తప్ప ఒక వ్యక్తి. ఇక ఆ ప్రోగ్రాంలో రేవంత్ అన్న పాట పెట్టిరు, 3 రంగుల జెండాలు, గదే పాట. ఏడవో గదే పాట, పెళ్ళికి పోయిన అదే పాట, ఫంక్షన్ పోయిన అదే పాట, మీటింగ్ అయిన అదే పాట, ఏడ అదే పాట, సినిమా ప్రోగ్రాంలో కూడా గదే పాట, 3 రంగుల జెండా బట్టి గదే పాట. ఏం పాటో, ఎక్కడ పాటో, ఎక్కడ కథో, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ కథ అంతా అర్థమవుతుంది. ఇదేనా ఎంపీకి ఇచ్చే మర్యాద, ఒక ఎంపీకి ఇచ్చే గౌరవం? పిసిసి అధ్యక్షుడు మాట్లాడిండు, పొంగులేటి మాట్లాడిండు, విహెచ్ మాట్లాడిండు, అందరూ మాట్లాడిరు. పదవులు లేని వాళ్ళు కూడా మాట్లాడిరండి. ఆఖరికి పదవులు లేని వాళ్ళు, ఏ పదవి లేని వాళ్ళు కూడా మాట్లాడిరు ఆ మీటింగ్లో. మల్లు రవి ఎంపీ కదా, ఎంపీకి మాత్రం అవకాశం లేదు, అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్తాం? ఇక రేవంత్ అన్న స్టార్ట్ చేస్తాడు, చూడు ఇక మీరు ఈ వీడియో. శాసనసభలో చర్చల ద్వారా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల హక్కులతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వచ్చినటువంటి ఈ యొక్క ధర్నాకు నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. స్టార్ట్ చేయండి. కథం ఏడ చూడు ఇదే పాట, మీరు ఎక్కడ చూడు ఇదే పాట. 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు సూర్యుడు, మా రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు. ఇది గీదో ఇదే పాట, ఇదే పాటతోటి రేవంత్ అన్న ఏడిపోయిన ఇదే పాట, ఢిల్లీలో కూడా ఇదే పాట. ఇప్పుడు అందరు లేచేటప్పుడు పాటలు రావు, రేవంత్ అన్న లేచేటప్పుడే పాట అవుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి కదా. ఇట్లుంది ఇలా కథ. వీళ్ళకేమో బీజిఎంలు పెట్టుకోవాలి, పాటలు పెట్టుకోవాలి, హైపిచ్చుకోవాలి. మిగతా వాళ్ళు మాట్లాడొద్దు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి అవకాశాలు రావు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. 40 నిమిషాలు మాట్లాడిన అనుకో, దాదాపు నాకు తెలిసి 40 నిమిషాల దాకా మాట్లాడినట్టున్నాడు. 30-40 నిమిషాలు రేవంత్ అన్న. 5 నిమిషాలు మల్లు రవికి అని టైం సరిపోలే వీళ్ళకు. అవమానించారు ఢిల్లీలో. గాడి దాకా పిలిచి పొన్నం ప్రభాకర్ అక్కడ ఎందుకు పిలవాలి అసలు? పిలవకపోతే అయిపోతుంది కదా, పిలవాల్సిన అవసరం ఏముంది అక్కడ దాకా? ఇంకా అక్కడ ఆ ప్రోగ్రాంలో కూడా అంటే కేసీఆర్ని తిట్టుడు, అంటే కేటీఆర్ని తిట్టుడు, ఇదే పని పెట్టుకురు. మొత్తం తిట్ల పురాణం పెట్టుకురు. ఢిల్లీకి పోయి కూడా కేసీఆర్ని తిడుతురు, ఢిల్లీకి పోయి కేటీఆర్ని డ్రామారావు అని తిడుతురు, డ్రామాలు చేస్తారని తిడుతురు, కేసీఆర్ని తిడుతురు. ఢిల్లీకి పోయి గల్లీలకు అదే ఫైటు, ఢిల్లీలకు అదే ఫైటు. తిట్లు కామన్ అయిపోయింది. అక్కడ తిట్టుడే, ఇక్కడ తిట్టుడే. ఏం చెప్పాలి? ఎందుకు పోయారు అక్కడికి? ఢిల్లీకి ఎందుకు పోయారు అసలు? వీళ్ళు మీటింగ్ పెట్టడానికి పోయారు, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి పోయారు. 42% రిజర్వేషన్ రావాలి మా బీసీలకు అని చెప్పి డిమాండ్ చేయడానికి, ధర్నా చేయడానికి, ఆ బిల్లు ఆమోదం తెలపడానికి అక్కడ పోయారు. 80% బిల్లు యాక్సెప్ట్ కావాలని పోయారు. 9th డివిజన్లో పెట్టాలని చెప్పి పోయారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పోయిర్రు, మీటింగ్ అయిపోయింది, వచ్చారు కథ. మళ్ళీ తెలంగాణకు మంత్రులు అందరూ గల్లీ ఇడిచిపెట్టి ఢిల్లీకి పోయారు, ఢిల్లీలో ధర్నా చేస్తా అని చెప్పి. ఆ ధర్నాలో కూడా కేసీఆర్ని తిట్టుడే, ఏడ చూడు తిట్టుడే. కేసీఆర్ని మాత్రం రేవంత్ అన్న మర్చిపోయే పరిస్థితి లేదు. అంటే వీళ్ళని తిట్టే పరిస్థితే ఉంది మొత్తం. చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది.